సడన్గా ఒక తలంపు వచ్చింది నాకు. ఇక్కడేమో భూమి నాశనం అయిపోద్ది అని దేవుడు మాట్లాడుతుంటే, లేదు మంచి రోజులు వస్తాయి, భవిష్యత్ దేవుడు దీవించబోతున్నాడు అన్నాం, పరిస్థితులు సర్దుకుంటాయి, పరిస్థితులు చక్కబడతాయి అన్నాం అనుకోండి. జాగ్రత్తగా ఒక మాట ఆలోచించండి. ఒక ప్రక్కన అబద్ధ క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఇంకొక ప్రక్కన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు నిలబడి భూమి మీద పరిస్థితులు సర్దుకుంటాయి, బాగుంటుంది, ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది అనే చెప్పాడు అనుకోండి. మరి అబద్ధ క్రీస్తు ఏం చెప్తాడు చెప్పండి? పరిస్థితులు బాగోవు, నాశనం అయిపోద్దని చెప్తాడా? పోని వాడు వచ్చేదే ప్రపంచానికి శాంతినిస్తాననే చెప్తాడాడు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, అన్నీ సర్దుకుంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యం మీరు భయపడకండి, మేము సెట్ చేస్తాం కదా, క్లైమేట్ చేంజ్ తీసుకొస్తాం కదా, మీకు టెన్షన్ అక్కర్లేదు. భూమి మీద ధనిక పేద వర్గాలు ఉండకుండా మేము చేస్తాం కదా, దేశాలుగా విడిపోకుండా సర్దుదం మేము చేస్తున్నాం కదా, మంచి రాజకీయ వ్యవస్థ వచ్చేలాగా మేము చేస్తున్నాం కదా, మంచి కరెన్సీ వ్యవస్థ వచ్చేలాగా మేము చేస్తున్నాం కదా, మీకు ఈ రోగాలు రాకుండా వ్యాక్సినేషన్ పద్ధతి మేము ఇస్తున్నాం కదా. అరే వీడొచ్చి చేసే పరిచర్యకి యేసుక్రీస్తు పరిచర్యకి తేడా లేకపోతే ఎలాగా? వీడు భూమి మీద బాగుంటుంది భవిష్యత్తు అని ప్రజల మనసులు భూమి మీద ఉండేలా చేస్తుంటే, యేసుక్రీస్తు రాగానే క్రొత్త నిబంధనలో ఆయన చేసిన మొదటి ప్రసంగము పరలోకమేనండి, లోకం కాదు. మనస్సులు పరలోకం వైపు మళ్లించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఈ అబద్ధ క్రీస్తు పరలోకం మీద ఉన్న మనసులు భూమి మీద లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఏ గుంపులో ఉన్న పరిచారకులం మనం? ఎవరి సేవకులం మనం? క్రీస్తు సేవకులమే, కాకపోతే యేసు క్రీస్తా అబద్ధ క్రీస్తా తేడా తెలుసుకోండి ఒకసారి. ఈ బయలుపడకుండా అడ్డుకుంటున్నారు. ఏది? అబద్ధ క్రీస్తు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇంకో గుంపు వారు అసలు యేసు క్రీస్తు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏ గుంపులో ఉన్నారు చూసుకోండి ఒకసారి. చాలా కుయుక్తిగా, చాలా క్లెవర్గా, స్మార్ట్గా వెంట్రుకవాసులో సైతానుడు క్రైస్తవ నాయకులను వెంట్రుకవాసుల దారి తప్పించేసాడు. తెలుస్తలేదు ప్రాబ్లం అది. వెంట్రుకవాసులో సైడ్ అయిపోయారు. వెంట్రుకవాసులు ఎందుకు అంటున్నానంటే సైడ్ అయినట్టు తెలియదు, అది అంతే. వెంట్రుకవాసులు అని ఎందుకు అంటున్నానంటే కొంచెం సైడ్ అయిపోయింది, తెలియట్లేదు. ఆఫ్ ది ట్రాక్ ఎప్పుడో మారిపోయింది. అది టోటలీ డిఫరెంట్ లక్ష్యానికి వెళ్ళిపోతున్నాం. టోటలీ డిఫరెంట్ లక్ష్యానికి వెళ్ళిపోతున్నాం అండి. కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో కొన్ని ట్రైన్లు, 2 ట్రైన్లు, అటు వెళ్ళే ట్రైన్ ఇటు వెళ్ళే ట్రైన్. ఇప్పుడు చెన్నై వెళ్ళే గరీబ్ రథ్, ఢిల్లీ వెళ్ళే గరీబ్ రథ్ 2 ఒకేసారి నాగ్పూర్లో కలుసుకుంటాయండి. నీళ్ళ కోసం దిగినోడు తర్వాత ఏది ఎక్కాడు ఆవిడ తెలుసు. ఏ ట్రైన్ ఎక్కేసారో చూసుకోండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని బోధలు ట్రైన్ లాంటివి. కొన్ని బోధలు పట్టుకుంటే డైరెక్ట్ వ్యతిరేక దశలో ప్రయాణం అయిపోతుంది. ఇటు కనానుకు వెళుదుము అని మోషే చూస్తుంటే కోరహు కుటుంబం వాళ్ళందరూ ఏం చేశారు? మరలా ఇగొత్తు రివర్స్. భూమి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అబ్రహాము వలె ఆ పునాదులు గల పట్టణమును చూస్తారనుకుంటే భూమి మీదనే మంచి భవిష్యత్తు చూపిస్తున్నారు కొంతమంది. వామ్మో, ఏం సేవకులు! దేవుడు క్షేమము ఇవ్వడు అని కాదు, లక్ష్యం ఇది కాదు అంటున్నాను. స్తోత్రం చెప్పి పెట్టుకోకసారి. దేవుడు ఇవ్వడా, ఇల్లు ఇవ్వడా కానీ, ఒక స్థలం ఇవ్వడా కానీ, ఎంతకన్నా అది ఇంట్లో ఉంటా ప్రవచన ఇల్లు నాయన అన్నం తప్పేం కాదులే. లక్ష్యం అల్టిమేట్. వెళ్ళేమంటే కొంచెం దీవెన మాట చెప్పి రావాలి కానీ బ్రదర్ అంటుంటారు. మాకు తిడుతుండేవారు సేవకులు అప్పట్లో. మా చిన్నప్పుడు మా సేవకులు, మా పాస్టర్లు, అరే మేము ఒక చోటుకి ఒక ఊరికి పిలిచారు మనల్ని, మనం వెళ్ళాము, ఒక సంఘానికి పిలిచామంటే వాళ్ళని దీవించి రావాలి, ఒక దీవెనకరమైన వాగ్దానం చెప్పి రావాలి కానీ అని అన్నారు. మంచి పద్ధతే, కరెక్టే, కాదంటలేదు. దీవెనకరమైన వాగ్దానాలు బోల్డ్ ఉన్నాయి, చెప్పలేక కాదు, చెప్పడం రాక కూడా కాదు.
ఫార్మాలిటీ అనమాట, సెంటిమెంటల్స్. అలాగే చెప్దాం పాపం, ఎందుకు పాపం అలాగే భయంగా కంగారుగా ఏదో టెన్షన్లో వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి నెమ్మదిపరిచి ధైర్యపరిచి సమాధానపరిచి పంపిస్తే బాగుంటుంది. బాగుంది మంచి పరిచయం. సెంటిమెంట్స్ ఒక పక్కన పెడితే మరి వాస్తవాలు అది చెప్పొద్దా ఏమండి? ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఎక్కడో దారిలో రోడ్డుకి అడ్డంగా నక్సలైట్లో బాంబుతో అవి పెట్టేశారనుకోండి, ల్యాండ్ మైన్లు. ఎవరు లేపుదాం అనుకున్నారో మనకు తెలీదు. నేను చూశాను. ఈలోగా పొద్దున్నే మన పక్కింటి అంకులు ఎవరన్నా కారు వేసుకుని బయలుదేరుతున్నారు అనుకోండి, అంకుల్ బాంబు ఉంది అక్కడ చచ్చిపోతారంటే ఎలా ఉంటుంది? బాగోదు. పొద్దున్న అపశకనం ఎందుకు, పొద్దున్నే దుర్వార్త చెప్పడం ఎందుకు? లేదు అంకుల్ వెళ్ళండి ప్రార్థన చేస్తామంటే పేలిపోతాడు అక్కడ. సెంటిమెంట్. పొద్దున్నే దుర్వార్త చెప్పడం ఎందుకు, పొద్దున్నే అపశకనం ఎందుకు అనుకొని నేను సెంటిమెంట్కి లోబడి పొద్దున్నే వదిలే సాగు బాబు కబుర్లు ఎందుకులే, పొద్దున్నే సాగు కబుర్లు ఎందుకులే, వెళ్ళండి అయ్యా అంటే ఫ్యామిలీ అంతా పేలిపోయి చచ్చిపోయింది అనుకోండి. జీవితాంతం నేను నా మనస్సాక్షి ఎలా ఉంటుంది చెప్పండి? చెప్తే పోయేది అసలు అయ్యో చెప్తే పోయేది. పాపం పిల్లలు బతుకుండే వాళ్ళు చెప్తే పోయి తినగలనా కుదురుగా, అన్నం తినగలనా కుదురుగా, పక్కింట్లో బొబ్బలు పెట్టి ఏడుతుంటే నేను భోజనం చేసి కూర్చొని హాయిగా ఉండగలనా? మనస్సాక్షి ఉన్నవాడిని అయితే. సెంటిమెంట్స్ కాదు, వాస్తవాల్లోకి రండి. భవిష్యత్తు లేదు చెప్తున్నాను నేను. ఏమైనా భవిష్యత్తు బాగుంటుంది, అది కుదురుబాటు కాలాలు వస్తాయన్నట్టు అనుకోండి, సెంటిమెంట్సే అవి. 2021 వచ్చింది, 2020 వచ్చిందండి. 2020లో ఎన్నో ప్రవచనాలు విన్నాం. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, ఈ సంవత్సరం చాలా దీవెనకరమైన సంవత్సరం, శుభ్రంగా తాళాలు వేసుకుని ఉన్నాం ఇంట్లో. అదే దీవెన. అల్లెలు. ఇప్పుడు దీవెనకరమైన ప్రవచనం చెప్పడం రాంగ్ కాదు, అది మన ఆశ. ప్రభువా ఈ సంవత్సరం బాగుండాలి, క్షేమంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలి, విజయం ఉండాలి, అట్టి కృప దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసిన తర్వాత మీరు అడిగింది పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు. కాబట్టి నమ్మి ఏం చేస్తామంటే దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు ఆశ్రయించబోతున్నాడు, దేవుడు విజయం పోతున్నాడు అని మనము చెప్తున్నది ప్రవచనం కాదు, విశ్వాసపు ఒప్పుకోలు అంటారు. దాన్ని ఏమంటారు? విశ్వాసపు ఒప్పుకోలు, ఫెయిత్ఫుల్ కన్ఫెషన్. ఇట్స్ నాట్ ఎ ప్రాఫెసీ. మనం ఆశించింది జరగాలి అని ఆశపడి చెప్తున్నాం అంతే. ఒప్పుకుంటే దేవుడు చేస్తాడు కదా అని. ఇది ఒక రకం. కానీ ప్రవచనం అంటే ఏంటి? మీరు ఆశించేది చెప్పడం కాదు, జరగబోయేది చెప్పడమే ప్రవచనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్నో ఆశపడతాం, అన్నీ జరగవు. ఆశపడడం, ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ వాస్తవాలు మింగేయడం తప్పు. మళ్ళీ చదవండి, అది 2వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఒక్కసారి ఇది అసలు పాయింట్. ఇది పరిహాసకులు అయితే ఏంటి, అపహాసకులు అయితే ఏంటి? వాళ్ళు రాకడ వాగ్దానాలను, మాటలను లక్ష్య పెట్టకుండా, జనాలకు వాటి గురించి తెలియపరచకుండా అపహాస్యం చేయడానికి రీజన్ ఏంటో చెప్తున్నాడు, కారణం ఏంటో చెప్తున్నాడు. ఏంటి ఆ కారణం అంటే స్వకీయ దురాశల వలన. అంటే ఏంటి వర్డ్? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకోనుచు. ఒక్కసారి ఆగండి, నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరు అంటే ఈ భక్తులందరూ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయనని ఎటకారం చేస్తారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాకడ, నాశనము, అంత్యదినాలు అనే పదాలను పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయంట భూమి మీద. స్వకీయ దురాశలే, బైబిల్ దాన్ని దురాశలు అన్నారు. ఇప్పుడు దురాశలు అనగానే ప్రతిసారి మీకు పాపం అనుకునేరు, కొన్ని మంచి ఆశలు కూడా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 2021 కదా, 2030 సంవత్సరం కల్లా నాకు ఒక దర్శనం ఉంది. 2000 చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను, నిజం కాదు. 2030 కల్లా ఒక 10 ఊర్లలో 10 చర్చిలు కట్టాలి. ఓకే, ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ కట్టాలి. ఓకే, తర్వాత ప్రతి సిటీలో నాకు అనాథ పిల్లల ఆశ్రమం ఒకటి పెట్టాలి.
విధవరాల ఆశ్రమం పెట్టాలి, తర్వాత పేద పిల్లలకి స్కూల్స్ కట్టాలి, పరిచయం చేయడానికి కుర్రాళ్ళు లేవాలి కాబట్టి బైబిల్ కాలేజ్ కట్టాలి. ఓకే, 10 చర్చిలకి, ఒక 4 బైబిల్ కాలేజీలకి, 3 హాస్పిటల్స్కి, ఒక 4-5 స్కూల్స్కి, ఒక 2-3 కాలేజీలకి కనీసం నాకు ఎంత బడ్జెట్ కావాలి? ఇంచుమించు 100 కోట్ల వరకు కావాలి. కాబట్టి 100 కోట్లు ఈ 10 సంవత్సరాల ఆ కాల వ్యవధిలో నేను చేయాల్సిన ఇంత పరిచర్లో నాకు 100 కోట్లు కావాలి. కాబట్టి నాకున్న జనానికి నేనేం చెప్తానంటే, నా ప్రేయర్ టీంకి 10 సంవత్సరాలు ఇదంతా జరగాలి, ప్రార్థించేయండి, కమాన్ ప్రార్థించేయండి, మీరు 100 కోట్లు రావాలి, అంత ప్రార్థించేయండి, కమాన్ జరగాలి, అంతే, దేవుడు చూపించండి, నెరవేర్చాల అన్న. ఇప్పుడు ఇందులో పాపమేం లేదు. మళ్ళీ సరే, ఇది నడుస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రార్థన చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా అదే ప్రార్థన చేయమని చెప్తాను, నాతో ఉన్న టీం అంతా అదే ప్రార్థన చేస్తాను, నా సంఘం అంతా అదే ప్రార్థన చేస్తాను, అదే కళలుగా అంటున్నారు. ఈలోగా అటు తిరిగి ఇటువంటి కూటంలోకి వచ్చి కూర్చున్నాను వెనకాల. ఇప్పుడు సేవకుడు వాక్యం చెప్తాడు, రాష్ట్రం అయిపోద్ది లోకం రేపు అని. సార్ రేపు వచ్చేస్తున్నాడు అని చెప్తాడు. ఇదిగో 600 ముద్ర వచ్చేసేలాగా ఉందని చెప్తున్నాడు. ఇదిగో అబద్ధ క్రీస్తు పరపన వచ్చేస్తున్నాయి. లేదు, లోకం 3 సంవత్సరాలు ఉంటే పెద్ద విషయం అనేసాడు అనుకోండి. వెనకాల కూర్చున్నాను, నాకు ఎలాగ ఉంటుంది? నేను వేసుకున్న ప్లాన్ ఏంటి? ఈ ప్రసంగం ఏంటి? ఒక గుండెలు డక్కమంటది, ఒకసారి గుట్టకలు మింగుతుంటాను. ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను, భూములు బేరం ఆడేసాను, ఇదే ఫోజ్ మీద అప్పులు కూడా చేశాను, ఒక 30 కోట్లు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఈ ప్రసంగం? హార్ట్ బీట్ పెరిగిపోతుంది అది వింటుంటే. ఇప్పుడు నా హార్ట్ బీట్ తగ్గించుకోవాలంటే నేనేం చేస్తాను? నాకు నేనే ఊరుకో పెడతాను. అబ్బే ఇలా అన్నీ సోది మాటలు, ఇవన్నీ ఊరిక చెప్తారు కానీ అని నన్ను నేను ఓదార్చుకుంటా, కంఫర్ట్ చేసుకుంటా. లేదు ఊరిక ఇక జీవితంలో ఒట్టు పెట్టుకుంటే ఏంటంటే, ఈ ప్రసంగం లాంటి ప్రసంగం ఎప్పుడు వినకూడదు. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆశీర్వాద ప్రసంగాలే వినాలి. ఇక అర్థమైందా? డిస్లైక్ కొడతాను ఫస్ట్. ఇలాంటి ప్రసంగానికి డిస్లైక్. నువ్వు లైక్ చేస్తే ఏంటి, నువ్వు డిస్లైక్ చేస్తే ఏంటి? నిన్నైతే ఇంప్రెస్ చేయడానికి చెప్పట్లేదు కదా, స్తోత్రం చెప్పండి ఒకసారి. మనుషులను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నామా ఈ ప్రసంగాలన్నీ? కాబట్టి రాకడ మీద ఎవరికి లక్ష్యం ఉండదంటే, భూమి మీద కొన్ని ఆశలు ఉన్న వాళ్ళకి ఉండదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఎంత తొందరగా వస్తాయి, మేము పోదాం, మేము చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మాకు ఆశలు ఏం లేవు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. నిజం చెప్తాను ప్రియులారా, యేసు ప్రభువుకి ముందే తెలుసు ఇజ్రాయెల్ దేశం మొత్తం చెదిరిపోతుంది. చెప్పేశాడు ఆయన, రాతి మీద రాయి నిలవకుండా ఈ దేవాలయం కూలిపోతుంది, శత్రువు వచ్చి చుట్టూ గట్టు కట్టి మీలో అందరినీ చంపేస్తాడు, ఈడ్చికెళ్తారు. ఏదో ప్రభులాగా వచ్చాను కాబట్టి ముద్దుగా 2 మాటలు చెప్తున్నాను. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోండి అన్నాడు. ఎప్పుడు ప్రభువా అంటే, టైమింగ్స్ అయితే మా క్యాలెండర్ మెయింటైన్ చేయం కదా. వెరీ సింపుల్. యెరూషలేము దండ్ల చేత ముట్టడి వేయినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చొని ప్రార్థన చేయమన్నాడా? హలో, క్రీస్తు శకం 70లో యేసు ప్రభు సోది చెప్పాడులో ఊరుకోండి అనుకుని యెరూషలేములో నిలిచిన వాళ్ళందరూ చంపబడ్డారు. కొండలకు పారిపోయిన వాళ్ళందరూ బతికారు ఆ రోజున. చదువుకోండి చరిత్ర. వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి ఇశ్రాయేల్ దేశంలో. అలాంటి ప్రార్థనలు యేసు ప్రభు అయితే చేయలేదు. ఈ హీరోది కాదు, మంచి హీరోది రావాలి, పిల్లాతో మంచి మార్మన్స్ ఉండాలి. అబ్బా, మనకేలా రాజకీయ వ్యవస్థ, మనకేలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మనకేలా ప్రపంచ ప్రభుత్వ వ్యవస్థ. మన పౌర హక్కు పరలోకంలో ఉంది. దేశానికి వ్యతిరేకం కావు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కావు. ఉన్నన్నాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఉంటున్నాం కాబట్టి గౌరవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. లక్ష్యం ఒకటే, మనం వెళ్ళిపోవాలి, మనతో నలుగురిని తీసుకెళ్ళాలి. ఇది తప్ప వేరే లక్ష్యం అయితే లేదు. మరి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కొందరి దర్శనము, కొందరి పిలుపును బట్టి, వారి సేవా సరిహద్దు విశాలతను బట్టి దేవుడు కొందరిని ఆర్థికంగా బలపరుస్తాడు. అనేకమైన సదుపాయాలు, సౌకర్యాలు కలుగజేస్తాడు. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టు మనం తయారవ్వకూడదు. నాకు కూడా అంత ఉండాలి, స్థలం ఉండాలి, నాకు కూడా అంత కారు ఉండాలి అనుకుంటే పోతాం.
స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు ఇచ్చిన కాడికి తృప్తిగా ఉందాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నేను అది తృప్తిగా ఉన్నాను. దేవుడు ఎంత ఇచ్చినా అంతే చాలు. హల్లెలూయా. ముద్దుగా చక్కగా తాగుతున్నామండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పరిచర్య అంటే ల్యాండ్ కొని చర్చ్ కట్టడం కాదు, సంఘాలు కట్టడమే. ఆమేన్. ఏంటిది? సంఘం కట్టండి, పరిచర్య చేయండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు చూసినా ఫోన్ చేసి అన్న ల్యాండ్ కొంటున్నాం ప్రార్థన చేయండి. చర్చ్ సంఘం కట్టడం కోసం ప్రార్థన అక్కర్లేదు. ల్యాండ్ కొంటున్నాం ప్రార్థన, చర్చ్ కడుతున్నాం ప్రార్థన, ల్యాండ్ ప్రార్థన, ల్యాండ్ ప్రార్థన, చర్చ్ ప్రార్థన. మరి రాకడలో చర్చ్ వెళ్తావు, ల్యాండ్ వెళ్తావు. మరి ఎందుకది? నీతో పాటు వెళ్ళే సంఘం తయారు చేసుకో. నువ్వు సంఘం తయారు చేసుకుంటే చర్చ్ దేవుడు ఇస్తాడు, అడగాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వెంట్రుక వాసులో ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ రాంగ్ అవుతున్నాయి చూసారా? ఏది అడగలో అది అడగట్లేదు, ఏది అవసరం అది అడిగేస్తున్నాం. ప్రపంచానికి తీర్పు రాబోతుంది, ప్రపంచానికి నాశనం రాబోతుంది. ప్రపంచానికి నాశనము తీర్పు రాకముందు ఆ తీర్పుల పరంపర తన ఇంటి యొద్ద ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రపంచానికి తీర్పు తీర్చే ముందు దేవుని తీర్పుల వ్యవస్థ దేవుని ఇంటి నుండే మొదలవుతుందంట. దేవుని ఇల్లు అంటే ఎవరు? ఆయన సంఘము. ప్రపంచానికి తీర్పు తీర్చేవాడు సంఘముతోనే తీర్పుల పరంపర మొదలు పెడతాడంట. అదే 12వ తీర్పు మొదలవుతుంది. ఏమిటా తీర్పు అనంటే, తీర్పు అనగానే మనకి అర్థమైంది ఏంటంటే శిక్ష అని అనుకుంటాం. తీర్పు అనగానే శిక్ష కాదు, శిక్ష వేరు. మళ్ళీ తీర్పు అనగానే విభజన. చెప్పండి ఏంటిది? విభజన, డివైడ్, వేరు చేయుట, వేరుపరచుట, తేడా చూపించుట, భేదము కనుగొనుట. యెహెజ్కేలు గ్రంథం 34:17. యెహెజ్కేలు గ్రంథం 34:17. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవాకు నాకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాకడ 3 దశలు వారీగా సంభవించబోతుంది. అందులో మొదటిది అర్జెంటుగా జరగాల్సింది, మీరు అనుకోనని గడిలో జరగాల్సింది. లెక్క పెట్టుకొని 3.5 సంవత్సరాలు లెక్క పెట్టుకొని జరగాల్సింది కాదు అది. ఎందుకంటే అది లెక్క పెట్టుకోవచ్చు, ఇది అనుకోనని గడి అన్నాడు కాబట్టి మీరు లెక్క పెట్టుకోలేరు అని అర్థం. అదే సంఘం ఎత్తబడుట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు లెక్క వేసుకుంటే జరిగేది కాదని అర్థం. మీ లెక్కలకి, మన అంచనాలకి అందదు అని అర్థం. మళ్ళీ శ్రమల కాలం మధ్యలో హతసాక్షులను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఈ 2 రాకడలో రాడు, అక్కడి నుంచే పిలుస్తాడు. పైరు కోయబడుట, భూమి యొక్క పైరు కోయబడుట. మళ్ళీ శ్రమల కాలం ముగింపులో ఆయనే దిగొస్తాడు భూమి మీదకి. దీనిని 2వ రాకడ అంటారు. ఆయన ఒలివల కొండ మీదకి దిగొచ్చే దానినే 2వ రాకడ అంటారు. ఈ ముందున్న 2 రాకడల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఎక్కువ శాతము బైబిల్ అంతా ఎవరిని బేస్ చేసుకొని రాశారు? యూదుల్ని బేస్ చేసుకొని రాశాడు. అందులో అన్యజనుల సంఘం, అన్యజనులలో నుండి తయారైన సంఘం యొక్క ప్రస్తావన చాలా తక్కువే. యూదులు కనిపెట్టాల్సిన రాకడ ఏంటి? ఒలీవల కొండ మీదకి దిగి వచ్చే రాకడ. ఎప్పుడు దిగి వస్తాడు? యూదులకు మారుమనసు వస్తే కానీ రాడు. అదే అపోస్తుల కార్యంలో అంటాడు. 3:21 చదవండి ఒకసారి. కుదురుబాటు కాలాలు, విశ్రాంతి సంవత్సరములు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి యునుట ఆవశ్యకం. చాలు. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
గట్టిగా హల్లెలూయా. ప్రతి వాక్యాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి యూదులకు సంబంధించిన దాన్ని క్రైస్తవులకు సంఘానికి సంబంధించిన దాన్ని యూదులకు అంటగట్టి కన్ఫ్యూజ్ చేసి దారి తప్పిపోవడమే ఎక్కువ జరుగుతుంది సాధారణంగా. జాగ్రత్తగా వినండి, అక్కడ జాగ్రత్తగా చదువుకోండి. అక్కడ కుదురుబాటు కాలాలు. పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏంటా కుదురుబాటు కాలాలు అంటే గాబ్రియల్ దూత దానియేలుకి చెప్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి. తిరుగుబాటును మాన్పుటకును దోష నివారణ చేయుటకును. ఒక 6 పాయింట్లు ఉంటాయి, చదవండి. 9:24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఆగండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఒకసారి జాగ్రత్తగా చెప్పండి. 70 వారములు ఎవరి కొరకు నియమింపబడెను? నీ జనుల కొరకు, పరిశుద్ధ పట్టణం కొరకు. అంటే ఇవన్నీ చెప్తే మీకు పెద్ద ఎక్కుతుందని కాదు, కానీ ఎక్కిన వాళ్ళకి చెప్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. 70 సంవత్సరాల వివరణ. ఆ 70 సంవత్సరాల్లో 69 వారాలు అయిపోగా చివరి 7 వారాలు ఉన్నాయి. కాబట్టి ఈ 7 వారముల చివరి వారం అనగా 7 సంవత్సరముల ఈ కాల వ్యవధి నీ జనుల కొరకు నియమింపబడెను, సంఘం కొరకు కాదు ప్రియులారా. నీ జనుల కొరకు నియమింపబడెను. నీ జనులకు మారుమనసు రావాలి. దానియేలు ఎవరు జనులు? దానియేలు జనులు. దానియేలు ప్రార్థన చేస్తాడు, మేము ఎంతకాలం ఇక్కడ ఉండాలి? బబులోను చెరలో 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, రావచ్చు కదా, మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కదా. దాని దూత వచ్చామంటాడంటే ఈ 70 సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఇంకా ఎక్స్ట్రా 70 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి, నీకు తెలియదు అన్నాడు. వాము అదేంటంటే ఇది ముందు ఇంక చాలా పెద్ద అన్నాడు స్టోరీ అంతా. నీ జనులకు నియమించబడెను. నువ్వు నీ జనులతో పాటు ఎత్తబడతావు, నువ్వు వంతులో నిలుస్తావు. 12:1 చదవండి, దానియేలు గ్రంథం 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు 13 చదవండి లాస్ట్. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వరుసలో నిలబడతావు, నీ వంతులో నిలబడతావు, నీ గ్రూప్లో నిలబడతావు. పాత నిబంధన పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు వారి గుంపులో నిలబడతావు. ఆ పునరుద్ధానానికి, సంఘ పునరుద్ధానానికి తేడా కలదు ప్రియులారా. నీ జనుల గుంపులో, నీ వంతులో, నీ వాళ్ళతో పాటు నువ్వు లేపబడతావు. సంఘ పునరుద్ధానం వేరు, పాత నిబంధన పరిశుద్ధుల పునరుద్ధానం వేరు. సంఘ పునరుద్ధానం, సంఘ వ్యవస్థ నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదుల మీద లిఖించబడిన 12 అపోస్తలుల మీద ఆధారపడి ఉంది. పాత నిబంధన పరిశుద్ధుల వ్యవస్థ ఆ నూతన యెరూషలేము పట్టణము యొక్క 12 గుమ్మాల మీద రాయబడిన 12 గోత్రికల మీద ఆధారపడి ఉంది. ఎవరి వంతులో వాళ్ళు ఉంటారు, ఎవరి గుంపులో వాళ్ళు ఉంటారు. పాత నిబంధనలో సంఘ ప్రస్తావన లేదు. అది దేవుని యొక్క బ్రాకెట్ ప్లాన్ అంటారు దాన్ని, బ్రాకెట్ ప్లాన్. దానియేలు చూసిన 70 వారములో 69వ వారానికి 70వ వారానికి మధ్యలో జరుగుతున్న ఈ 2000 సంవత్సరాల కాల వ్యవధి బ్రాకెట్ ప్లాన్ ప్రియులారా. యూదుల పక్షంగా దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయే కానీ దేవుడు ప్రస్తుతానికి యూదుల పక్షంగా నిలబడి లేడు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. యూదుల గురించి చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి.
అంజురపు చెట్టు ఫలించింది. యూదా జనాంగం ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. కానీ ఇప్పటికీ దేవుడు యూదుల పక్షంగా ఉన్నాడని మీరు అనుకోదు. అలాంటిదైతే క్రీస్తు శకం 70లో 11 లక్షల మంది యూదులు చంపబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్ 65 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి వాళ్ళ శరీర భాగాలు కోసి చంపాడు. ఏమైంది దేవుడు ఎందుకు కాపాడలేదంటారు? వారి మనస్సులు ప్రభువు అయిన వైపునకు ఎప్పుడు తిరుగునో. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అయ్యో మా యేసయ్యను మేము చంపుకున్నామే అని ఒక ఏకపుత్రుని కొరకు ఒకడు శోకించినట్లు వాళ్ళు ఎప్పుడైతే యేసయ్య గురించి శోకిస్తారో, ఈ అబద్ధ క్రీస్తును అందుకు నమ్ముకున్నాము, చిచ్చి వీడు దుష్టుడు, వీడు సైతాను, మా యేసయ్యను మేము ఎప్పుడో చంపుకున్నామని ఎప్పుడైతే వాళ్ళు రోధిస్తారో అప్పుడు ప్రభు వాళ్ళ కోసం ప్రత్యక్షమవుతాడు. అప్పటి వరకు ఇక్కడ ఉంటాడంట పరలోకంలోనే. ఆ రాకడను పట్టుకొని సంఘం ఎత్తబడి రాకడతో కలిపి కుదురుబాట కాలాలు భూమి మీద వచ్చే వరకు, రాజకీయ వ్యవస్థ బాగుపడే వరకు, పంటలన్నీ పండే వరకు ప్రభు రాడు, ఇండియా అంతా క్రైస్తవ దేశంగా మారే వరకు రాడు అనుకోడు. ఎంత అవివేకం కాకపోతే ఇజ్రాయెల్ దేశమే క్రైస్తవ దేశం కాలేదు. ఇంకా నేను అప్పుడప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు అమెరికా అంతా క్రైస్తవ దేశం అండి, దాన్ని దేవుని రాజ్యం అందామా? ఇంగ్లాండ్ క్రైస్తవ దేశమే, ఫ్రాన్స్ క్రైస్తవ దేశమే, ఇటలీ క్రైస్తవ దేశమే, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశమే. ఒక దేశమంతా క్రైస్తవంగా మారడం వలన, ఒక దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి క్రైస్తవుడై ఉండడం వలన, ఆ రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్ క్రైస్తవుడు ఉండడం వలన అదే దేవుని రాజ్యం అనుకుంటే మరి ఇక్కడ ఎందుకున్నా అక్కడే పోదాం కదా. క్రైస్తవ దేశాలని దేవుని రాజ్యమేం కాదు. ఇశ్రాయేల్ దేశమైనా దేవుని రాజ్యం అనుకుంటున్నారా? ఇశ్రాయేల్ దేశమే దేవుని రాజ్యం అయితే యేసు ప్రభు వచ్చి దేవుని రాజ్యం సమీపించుచున్నదని ఎందుకు చెప్తాడు అక్కడికి వచ్చి? దాని బదులు ఆ పక్కన ఉన్న సిరియా, లిబియా, ఐగుప్తులను పిలిచి ఇజ్రాయెల్ దేశానికి రండి అని పిలవాలి. దీనినే లౌకికవాదం అంటారు, లౌకికాత్మ అంటారు దీన్ని. పరిశుద్ధాత్మ నడిపింపేం కాదు ఇది. ప్రకృతి సంబంధులు అంటారు వీళ్ళని. చూడండి యూదాపత్రిక 17వ వచనం, అంత్యకాల సూచనలలో ఇదొక సూచన. పేతురులో ఒకటి చదివాం, అపహాసకులు బయలుదేరుతారు, వారికి కొన్ని స్వకీయమైన దురాశలు ఉంటాయి. అంత్యకాల సూచనలో అదొకటి. యూదాపత్రిక 17వ వచనంలో చదువుతాడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. ఏంటిది? అంత్యకాలమందు మళ్ళీ అపోస్తులు 17 మళ్ళీ అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు. ఒక్కసారి ఆగండి, ఈ మాట ఎన్నిసార్లు చదివాం, కొంచెం చిరాకు వస్తుంది. కానీ ఎంత దారుణంగా ఉందో చూడండి. అక్కడ యెషయా గ్రంథంలో పరిహాసకులై ఉండకండి అన్నాడు. ఇక్కడ 2 పేతురు 3:3లో కూడా పరిహాసకులు వస్తారు అన్నాడు. ఇక్కడ యూదా పత్రికలో పరిహాసకులు అన్నాడు. ఏంటంటే వాళ్ళు పరిహసించు వచ్చి ఏమంటారు చదవండి, పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ఆగండి ఒక్కసారి, స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఒకటి, ప్రకృతి సంబంధులు. లోకమే అర్థం అవుతుంది, బైబిల్లో ఉన్న లోకం అర్థం అవుతుంది. బైబిల్లో ఉన్న బంగారమే అర్థం అవుతుంది, విశ్వాసం అని అర్థం కాదు వాళ్ళకి. బైబిల్లో ఉన్న వెండి అంటే వెండి వజ్ర వైడూర్యాలే అనుకుంటారు. వెండి అంటే విమోచన గుర్తు అని మనకి సేవకులు చెప్పింది, అది ఎక్కదు. బంగారం అంటే విశ్వాసానికి గుర్తు, ఇది ఎక్కదు. దేవుని రాజ్యం అంటే సంఘం అని, దేవుని యొక్క నిత్య రాజ్యం అంటే నూతన యెరూషలేము, ఇది కాదు. దేవుని రాజ్యం అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతారు. ప్రతి దేశం అంతా ప్రతి ప్రెసిడెంట్ క్రిస్టియన్ అయి ఉంటాడు, మనకి ప్రైమ్ మినిస్టర్ క్రిస్టియన్ ఉంటాడు, ప్రతి చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ అయి ఉంటాడు, మన ప్రతి స్కూల్స్లో బైబిల్ కూడా సబ్జెక్ట్గా మారుతుంది. వావ్, దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు నో వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద చర్చ్ డామినేటింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని, ఈ సంఘమే ప్రపంచాన్ని శాసిస్తుందంట. సంఘము ఈ ప్రపంచాన్ని శాసిస్తుందంట. అన్ని చోట్ల క్రైస్తవులు ఉంటారంట. ఇది దేవుని రాజ్యం అంట.
విన్నాను నేను గాడ్ ఛానల్లో. వీళ్ళు ప్రకృతి సంబంధులు అంటే లోక సంబంధులు అని అర్థం. ప్రకృతి న్యాచురల్గా అర్థం అవుతుంది, బైబిల్ని న్యాచురల్గానే అర్థం చేసుకున్నారు, స్పిరిచువల్గా అర్థం చేసుకోలేదు. లౌకికాత్మ అంటాడు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. లౌకికాత్మకును పరిశుద్ధాత్మకు తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన దానికి లోక సంబంధమైన దానికి తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే చెప్పిన వాళ్ళు లేరు. ప్రతి ఆశీర్వాదాన్ని లిటరల్గానే తీసుకుంటున్నారు కదా, లోక సంబంధంగానే తీసుకుంటున్నారు. అక్కడ అష్యూరులు ఐగుప్తులు కూడా నా యొద్దకు వత్తురు, నన్ను సేవింతురు, నాకు నమస్కారం ఇంతురు అంటే చూస్తున్నారు అన్నమాట. అందరూ మారిపోతారు క్రైస్తులుగా. అది కాదండి. కొన్ని వచనాలు 1000 ఏళ్ల పరిపాలనకి సంబంధించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎప్పటికి సంబంధించింది? దాన్ని కూడా ఇప్పటికీ దేవుడు మన కళ్ళెదుట చేస్తాడు అనుకుంటే ఎలాగా? మరి అదే నిజమైతే ఈ కరోనా ఏంటి, అదే నిజమైతే ఈ వ్యాక్సిన్ ఏంటి, అదే నిజమైతే ఈ రిసెషన్ ఏంటి, అదే నిజమైతే ఈ ఎజెండా 2030 ఏంటి, అదే నిజమైతే ఈ 800 కోట్ల జనాభాలో 700 కోట్ల జనాభాని చంపే కుట్రలు పండుతున్నారు. ఇది ఏంటి? మన కళ్ళెత్తుట వింత వ్యాధులతో చచ్చిపోతున్నారు. మరి అదేంటి? క్రైస్తవుల్లో నాయకుల్లో కూడా అనేక మంది కరోనా బారి పడి చచ్చిపోయారు. మరి దాని గురించి ఏమని కనుక చెప్పగలరు మీరు? చెప్పండి. దేవుడు మీకు ఏ రోగం రాకుండా చూసుకుంటాడు, మీకు ఏ కష్టం రాదు. ఇప్పుడు నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను. క్రైస్తవుడైనంత మాత్రాన కరోనా రాదు అని రూల్ ఏం లేదు ఇక్కడ. క్రైస్తవుడైనంత మాత్రాన కరోనాతో సావుడు అనే రూల్ ఏం లేదు. అందుకే మీరు అలా అనుకోకూడదని అన్ని జనులందరూ చచ్చిపోయారు, దేవుని బిడ్డలందరూ బతుకున్నారు అని మీరు అనుకోకుండా కరోనాతో చాలామంది చచ్చిపోయారు, సేవకులు కూడా. నిజంగా రక్షణ పొందినవాడు ఎలా చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడండి. లక్ష్యం భూమి మీద బతకడం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళడమే లక్ష్యం. ఏ రోగం రాకుండా బతకడం కాదు లక్ష్యం, ఏ కష్టాలు రాకుండా బతకడం కాదు. నాకే కష్టం రాలేదండి, ఇది సాక్ష్యం కాదు. కష్టం వచ్చినా నిలబడి ఉన్నానండి, ఇది సాక్ష్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆశీర్వాద ప్రసంగాలు చేయలేక కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక ఆయన క్వశ్చన్ వేసాడు. యేసు ప్రభు అంత మంచోడైనప్పుడు, ఆయన పుట్టినప్పుడు హేరోదు కొన్ని 100 మంది పిల్లల్ని చంపేశాడు. మరి ఆయన పుట్టడం దీవెన ఎలాగవుతుంది అన్నాడు. ఏం చెప్పగలరు మీరు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రతి సమస్య తొలగిపోతుంది అనుకోకండి, ప్రతి రోగం బాగైపోతుంది అనుకోకండి. ఏ కష్టాలు రాకుండా బతకడమే క్రైస్తవ జీవితం అనే సువార్త ఏమైనా వినేశారా మీరు? పొరపాటు విన్నారు మీరు, రాంగ్ సువార్త విన్నారు. అబద్ధం. ప్రభులు ఉన్న వాళ్ళకి కష్టాలు లేవు అనే మాట అబద్ధం. అది ప్రభులు లేని వాళ్ళకి లేవా కష్టాలు? డాక్టర్లకి లేవా రోగాలు? ఎవరికి కష్టాలు లేకుండా ఎవరున్నారు చెప్పండి? ధనవంతులకు లేవా కష్టాలు? ఆర్థికంగా బలంగా ఉంటే ఆరోగ్యంగా బాగలేరు, ఆరోగ్యంగా బలంగా ఉంటే ఆర్థికంగా బాగలేరు. ఏదో విధంగా ఏదో కొడలో ప్రతి వాళ్ళము, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా కష్టాలు పాలవుతున్న ఈ ప్రకృతి, ఈ లోకం అలాంటిది, మనం తాగే నీళ్ళ లాంటిది, మనం తింటున్న ఆహారం అంతా ఏది కూడా చక్కగా లేదు. అన్నీ కలుషితం అయిపోయి ఉన్నాయి. కాబట్టి అనారోగ్య పాలవడం ఖాయం. ప్రభుల్లో ఉంటే రోగాలు రావు అన్న రాంగ్ ప్రియులారా. ఆ సువార్త నేనైతే ఎప్పుడు చేయలేదు. పోవు, కొన్ని కష్టాలు పోవు. నువ్వు వాక్యం చూపిస్తాను ఆగండి ముగించే ముందు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చదవండి మొదటి నుండి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారందరినీ శోధించి, యుద్ధాలు చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను. ఒక్కసారి నేను చదువుతాను. బయల్ హర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలు నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను గట్టి చెప్పాలి ఉండనిచ్చెను. నా చూడండి స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. నా చూడండి సార్ స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి.
గట్టిగా హల్లెలూయా. ప్రభు ఏమన్నాడంటే, ఈ దుష్టులైన శత్రువు జనంలో ఒకడు కూడా ఉండకూడదు అంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయి యుద్ధం చేసేసి అయిపోయింది ప్రభు, ఫుల్ ఫ్రీ. కానీ ఇల్లు కట్టుకోండి అన్నాడు. మరలా కొన్నాళ్ళు పోతే వాళ్ళ శత్రువులు కనపడ్డారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ప్రభు అంటే, ఉండించింది నేనే. యెహోవా శత్రువులను ఉండనిచ్చెను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు. ఎందుకు అంటే పాపం దేవుడికి వాళ్ళ మీద పగేం కాదు, యుద్ధము చేయ నేర్పునట్లు. భవిష్యత్ తరాల వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఆజ్ఞలను బట్టి వాళ్ళు అనుసరింతురో లేదు అని వారిని పరిశోధించుటకై. భవిష్యత్ తరాల వాళ్ళకి ప్రార్థనలు నేర్పాలా లేదా? మీరు మీకు కష్టాలు లేకపోతే పిల్లలకి ఏం చెప్తారండి? ప్రభువులో ఉన్నాం, ఏం కష్టం రాలేదు నాయన అని చెప్పడం సాక్ష్యం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కాపాడాడు నాయన అని చెప్పడమే సాక్ష్యం. పిల్లారా, పిల్లలకి ఎలా నిరీక్షణ వస్తుంది చెప్పండి? పిల్లలకి ఎలా నిరీక్షణ వస్తుంది? ఏం చెప్తారు పిల్లలకి? రే కష్టపడినా, కష్టం వచ్చిందా, బండి పాడైందా, దారిలో అప్పులైపోయావా, ఉద్యోగం పోయిందా, ఊరుకో బిడ్డ. మా కాలంలో బోళ్ళని చూసాం ఇలాంటివి. ఊరుకో, ఇలాంటి దానికి భయపడకూడదు, ఇలాంటి దానికి ఏడవకూడదు, కంగారు పడకూడదు, దేవుని కాలు పట్టుకో, ఏదో విధంగా దేవుడు దారి చూపిస్తాడులే అని చెప్పడం సాక్ష్యం అండి. కష్టం లేకపోవడం సాక్ష్యం అని ఎలాగనుకుంటున్నారు? కొన్ని శోధనలు జయించుటకు వస్తాయి, కొన్ని శోధనలు సహించుటకు వస్తాయి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కొన్ని పోరాడి జయించాల్సినవి ఉన్నాయి, కొన్ని తట్టుకొని సహించాల్సినవి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. శత్రువుతో అయితే పోరాడి వాడు కొట్టిన దానికి 2 దెబ్బలు కొడతామండి. అది అమ్మ నాన్న కొడితే తిరగబడతామా? అది కాదు కదా, సహించాలి. అమ్మ నువ్వు కదా, నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? వావ్, అది దెబ్బే ఇది దెబ్బే, దానికి జవాబు ఇచ్చాం, దీనికి తట్టుకోవాలి. ఏం నేర్చుకుంటున్నారు? ప్రతి కష్టం పోతుందని నేర్చుకుంటున్నారా? ఏ కష్టం లేకుండా ఉంటారు నేర్చుకుంటున్నారా? సిలువండి, యుద్ధం అండి క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన శ్రేయస్కరమైన భవిష్యత్తు లేదు. ఉందంటే అదొకటే, సంఘం ఎత్తబడుట. దేవుని స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. ఈ ప్రయత్నం అంతా, ఈ ప్రసంగం అంతా, ఈ ప్రార్థన అంతా, ఈ తిప్పలంతా ఏంటంటే, మేము వెళ్తున్నాం అక్క నువ్వు రా, అన్న నువ్వు కూడా రా అని పిలవడమే ప్రయత్నం తప్ప ఇంకేముంది? బలవంతం అయితే లేదులే, బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్ళలేము. అవకాశం ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. కాబట్టి లోకంలో శ్రేయస్కరమైన భవిష్యత్తు, ఆరోగ్యము, క్షేమము ఉంటే మనసులు పరలోకం మీదకి వెళ్తాయి చెప్పండి జనాలది. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళు ఐగుప్తులో నుండి బాబా అని కొరడా దెబ్బలు తిని 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 ఆ బండను మోసి మోసి లాగి 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 నడులు వంగిపోయి ఉన్నాయంట వాళ్ళే. ఐగుప్తు దేశంలో దేవుడు వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వలేకనా, క్షేమం ఇవ్వలేకనా? ఇశ్రాయేలును ప్రేమించే రాజును ఇవ్వలేకనా ఫరోగా? ఇశ్రాయేలులను తన్ని తన్ని తొక్కే రాజును ఎందుకు ఇచ్చాడు అంటే, వీళ్ళ మనసులు ఎక్కడికి వెళ్ళాలి? మేము కనానుకి వెళ్ళాలి. ఇది మనసు రావాలి వీళ్ళకి. మాకు ఎవరిని పంపించి ప్రభువా, మాకు ఒక నాయకుడిని పంపి ప్రభువా, మేము ఉండలేము ప్రభువా, మా ఊరు వెళ్ళిపోతాము ప్రభు అని ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? కష్టాలు ఉంటేనే కదా ఏడుస్తారు. ఇక్కడ అన్నీ బాగుంటాయి, ఇక్కడ బాగుంది, ఇక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళంతా. ఐగుప్తులో తిండి ఉన్న మనసు కనాను మీద ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే మనస్సు ఐగుప్తు మీదకి వచ్చేస్తుందో కష్టాలు వస్తాయి, జీవితంలో మొదలవుతాయి. అపార్థాలు, నిందలు, అవమానాలు మొదలవుతాయి. అప్పుడు ఒట్టు పెట్టుకుంటారు, చిచ్చి దరిద్రం ఇక్కడ ఉండదు అనిపిస్తుంది. అప్పుడు దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లోకంలో చాలా బాగుండాలని చూస్తున్నట్టున్నారు. లేదు, తీర్పుల పరంపర మొదలవబోతుంది, విభజన జరగబోతుంది, సంఘము ఎత్తబడుట అనేది ముందు జరుగుతుంది. దానికి డేట్లు, తారీఖులు ఏమీ లేవు.
జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న భూమి మీద జరుగుతున్నవే సూచనలు. సంఘం ఎత్తబడటానికి ఇంకా ప్రత్యేకమైన జరగాల్సిన సూచనలు ఏమీ లేవు. 3వ మందిరం కట్టబడుట కానీ, ఇంకేంటిది, కుదురుబాటు కాలాలు, ఇవన్నీ కానీ సంఘానికి సంబంధించింది కాదు, యూదులకు సంబంధించింది. రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చును. ఆ వచనం కూడా సంఘానికి సంబంధించింది కాదు. మొన్న ఎవరో నన్ను ట్రోల్ చేశారు ఫేస్బుక్లో. భయంకరమైన దుర్బోధ, క్రైస్తవులకి 4 సువార్తలు ఉన్నాయంట, 2 రక్షణలు ఉన్నాయంట, భయంకరమైన దుర్బోధ అని బయలుదేరేవారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, గమనించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మమ్మల్ని విమర్శించాలంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉండాలి తెలుసా? 30 సంవత్సరాల సేవా అనుభవం ఉన్న వాళ్ళని పాయింట్అవుట్ చేయాలంటే వాళ్ళు ఎంత అనుభవం ఉండాలి? 40-60 ఉండాలి. 10వ తరగతి ప్రశ్న పేపర్ని దిద్దాలి అంటే వాడు డిగ్రీ చదువు ఉండాలి. 7వ తరగతి చదువుతో దిద్దేస్తాడా? నువ్వు చదివింది లేదు, నీకు అర్థమైంది లేదు, నువ్వు ధ్యానించింది లేదు. ఏ ఎలిమెంటరీ చదువుకొని బోధించేస్తున్నావు? ఏ ఎలిమెంటరీ చదువుకున్న వాడు సేవకుల్ని నిలదీసేస్తున్నారు. ఇలాగలాగా అవుద్ది, ఇది అబద్ధ బోధ. అరే సరే, నీ మాట వింటాం, కానీ నీ అనుభవం ఎంత చెప్పు ఫస్ట్. నీకు ఒక 30-35 సంవత్సరాల సేవ అనుభవం ఉండి నీ జీవితంలో ఒక 100 ఆత్మను రక్షించిన అనుభవం ఉంటే, ఏసీ హాల్లో కూర్చొని కాదు, అడవుల్లో పడి నలిగి చెప్పులు అరగా తీసుకొని కడుపులు మార్చుకున్న అనుభవాలు నీకుంటే అప్పుడు వచ్చి చెప్పు, ఏం చెప్తారు? బయలుదేరిపోతున్నారు ఒక్కొక్కడు. క్రైస్తవులకు సువార్తలు 4 అంట, రాజ్య సువార్త సంఘం కోసం కాదంట. ఇప్పుడు రాజ్య సువార్త సంఘం కోసం అనుకుందాం. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. నేను అంటున్నాను సిలువ సువార్త సంఘం కోసం, రాజ్య సువార్త యూదుల కోసం. ఇప్పుడు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పిన సువార్త సిలువ సువార్తనా? చెప్పండి పోనీ. ఆయన సిలువై వేయబడలేదు. ఇంకా సిలువ సువార్త ఎక్కడ మొదలవుద్ది అప్పుడు? మరి అదే సువార్త చెప్పుకోపోని. చేతనైతే చెప్పింది వినరు, చెప్పింది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? స్వకీయమైన కొన్ని ఆశలు ఉన్నాయి వాళ్ళకి, కొన్ని ఆశలు ఉన్నాయి. డబ్బు సంపాదన ఉంటుంది, ల్యాండ్లు స్థలాలు ఉంటాయి. అవన్నీ అయ్యే వరకు ప్రభు రావద్దని కోరుకుంటుంటారు వీళ్ళంతా. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. రాజ్య సువార్త యూదుల కొరకు, సిలువ సువార్త అన్యజనుల కొరకు. యూదులకు సంబంధించిన ప్రవచనాల్ని అన్యజనులు కనుక సంఘంతో అంటుగట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రభు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏ క్షణమైనా, ఇక ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ గడి అయినా చెప్పలేం. ప్రతి క్షణం, అనుక్షణము ఇప్పుడు వచ్చేస్తాడేమో అనుకోవడం తెలుసా? నేను ప్రతి రాత్రి చేసే ప్రార్థన ఇదే, ప్రతి పగలు చేసే ప్రార్థన ఇదే. ఈ రోజు నువ్వు వచ్చినాడలా ప్రభువా, నన్ను మర్చిపోకు ప్రభువా. నీ రాకడలో ఎత్తబడే యోగ్యత ఏమాత్రం నాలో లేదని నాకు తెలుసు, కానీ నీ కృపను ఆధారపడుతున్నాను ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ప్రతి రాత్రి చేసే ఈ రాత్రి నువ్వు వచ్చిన ఏడలా ప్రభా, నిద్రలో ఉంటానేమో ప్రభువా, తట్టి లేపి తీసుకెళ్ళి ప్రభువా. నాకు వద్దు ప్రభువా ఈ లోకం. 4 స్థలాలు ఉన్నాయి, నన్ను విడిచిపెట్టేకు ప్రభువా. ఏదో నాకు నీకేంటి నాయన, నీకు స్థలాలు ఉన్నాయి, నీకు ఇళ్ళు ఉన్నాయి, ఓళ్ళు హ్యాపీగా ఉండు అని అనకు ప్రభువా. నాకు ఇవన్నీ వద్దు ప్రభువా, నీకంటే ఎక్కువ కాదు ప్రభువా అని అనుక్షణం ఏడుస్తున్న దినాలు ఉన్నాయి. బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్న దినాలు ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఏడుస్తున్న దినాలు ఉన్నాయి. ప్రియులారా, విడిచిపెట్టేకు ప్రభువా, వచ్చేయి ప్రభువా, తొందరగా వచ్చేయి ప్రభువా. ఇంకేం వద్దులే ప్రభువా, ఇంకేం వద్దు ప్రభువా, ఇంకేం అడగను ప్రభువా, ఇంకేం లేదు ప్రభువా, ఇంకేం వద్దు ప్రభువా, ఇంకేం వద్దు ప్రభువా. ఇదొక్కటే హృదయ ఘోష ప్రియులారా. గుండెలు ఇవే రగులుతున్నాయి. ఇప్పుడు ఇంకెంతకాలం ప్రభా, ఇంకెంత ఘోరాలు. ఇప్పుడు జనరల్గా నేను న్యూస్లు చూడనండి, అవేవో తల్లిదండ్రులు 2 ఆడపిల్లలను చంపేశారంట, అదొక న్యూస్. ఎక్కడో రేప్ కేసు అంట, అదొక న్యూస్. పేక్ కోసిన అమ్మ చెల్లు నరికేసిన ఆ ఫోటోలన్నీ వస్తుంటాయి. నేను వెంటనే మూసేస్తాను. ఎందుకు? నేను చూడనవ్వని. అందులో అలాంటిది చూస్తే మాత్రం మనసు పాడైపోద్ది. ఇంకా నాకు ఇంకా వస్తావేంటి లేవేంటి ప్రభువా, ఈ చూడడానికైనా బతుకున్నది.
ఇవి చూస్తూ ఏమి చేయలేని ఏంటిది నిస్సహాయ స్థితిలో ఉండడం కంటే చావడం మేలు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు ఊరుకున్నాడో తెలుసా? టైం రాబోతుంది ప్రియులారా. కీర్తన గ్రంథం 9:12 చదవండి ఒకసారి. అనేక మంది అమాయకుల గొంతులు కోసి రాడ్లతో కొట్టి బ్లేడ్లతో చీరేసి రేప్ చేసి అడ్డంగా పడేస్తుంటే దేవుడు ఊరుకుని హాయిగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. అది మీ మొర, ఆ చచ్చిపోయిన వాళ్ళ మొర. ఎవరి మొరలు ఎక్కువ దమ్ముందో చెప్పండి. నా చూడండి ఒకసారి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. బాగా ప్రార్థన చేస్తున్నాం కదా లోకం కొరకు, దేశం కొరకు, ప్రపంచం బాగుపడాలని. నేను ఒక మాట అడుగుతున్నాను, చాలా క్లియర్గా చెప్పండి మీరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రక్తాపరాధమును గురించి దేవుడు తీర్పు తీర్చలేచినప్పుడు ఆయన బాధపరచబడు వారి మొరను. ఎవరిది మరోడు? బాధపరచబడు వారి మొరను మరోడు. ఇప్పుడు మనం కడుపు నిండా చికెన్ బిర్యానీ తిని ఏసీ రూమ్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని బాగుండాలి, ప్రపంచం అంతా ఫస్ట్ క్లాస్గా ఉండాలి, మేము చక్కగా ఉన్నాం, అందరూ అలాగే ఉండాలి అని ప్రార్థన చేసాం. బోర్వని ప్రార్థన చేసాం. ఓకే, ఇంకో పక్కన గుంపు ఉంది. వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లని చంపేశారు. వాళ్ళ ఇంట్లో కూతుర్ని ఎక్కడో వరకట్న చావు కింద చంపేశారు. వాళ్ళ కొడుకుని దుబాయ్లో అమ్మేసి వాళ్ళు అడుక్కుని తినలాగా జైల్లో పడేశారు. ఇలా జనులు చాలామంది ఇలాగ అన్యాయం పాలైపోయి, వేదనల పాలైపోయి, రోగాల పాలైపోయి, అప్పుల పాలైపోయి బాధపడుతున్న వాళ్ళు పెడుతున్నామారా. ఇంకెన్నాళ్ళు మేము బతుకుండాలి ప్రభువా? మాకు అన్యాయం చేసిన వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాం ప్రభువా. వాళ్ళంతా హాయిగా ఉన్నారు ప్రభువా, నువ్వేలా చూస్తూ ఊరుకుంటున్నావు ప్రభా అని ప్రార్థన చేశారు. ఈ రెండిట్లో ఎవరి మొరలో ఎక్కువ దమ్ముంది చెప్పండి మీరు నిజంగాను? ఎవరి మొర దేవుడు వింటాడు అనుకుంటున్నారు? సొదొమ గొమొర గురించి ఏమన్నాడు? సొదొమను గూర్చినా మొరా. సొదొమ మొర కంటే అబ్రహాము మొర గొప్పదనే లోతు నొక్కని తప్పించాడు. అది తెలివి దేవుడిది. అర్థమైందా మీకు? సొదొమ అంతటిని కాపాడలేదు దేవుడు. ఎవరి మొర, ఎవరి ప్రార్థన, ఎవరి ప్రేయర్ టవర్, ఎవరి ప్రార్థన గోపురాలు? బాధపడుతున్న వాళ్ళు చేసే ప్రార్థన ఫలిస్తుంది పిల్లలు. ఏం చెప్తున్నాను? నలుగుతున్న వాళ్ళ ప్రార్థన కావాలి. ఇక్కడ వేదన పడుతున్న వాళ్ళ ప్రార్థన. ఒకవేళ నిజంగా ఈ వేదన పడి, బాధలు పడి, దెబ్బలు పడి, ఆకలి దెబ్బలతో అలమటిస్తున్న వాళ్ళు కనుక మొరపెట్టి ప్రభువా ఈ దేశాన్ని క్షమించంటే క్షమించేస్తాడు. కరెక్టే, నిజమే, క్షమించేస్తాడు, ఒప్పుకుంటున్నా. కానీ వాళ్ళు అలా చేయలేరు. ఎందుకు? ఈ సంపబడిన వాళ్ళ ఆత్మలు బలిపీఠం దగ్గర ఎరికి ఏమంటున్నాయి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎవరి ప్రార్థనలో ఎక్కువ బలం ఉందో చెప్తున్నాను నేను మీకు. ఎవరి ప్రార్థనలో ఎక్కువ దమ్ముందో చెప్తున్నాను నేను. ఏసీ రూమ్లో కూర్చుని ఏసీ కారులో తిరిగి వాళ్ళ ప్రార్థనలోన నలిగి చచ్చిపోతూ ప్రభువా నువ్వు తీర్పు తీర్చకపోతే నేను రాను పరలోకం అన్న వాళ్ళదా? చూద్దాం ఒకసారి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా ఈసారి ఆశీర్వాద ప్రసంగాలు కొంచెం తగ్గించి, సెంటిమెంట్స్ తగ్గించి వాస్తవంలోకి వద్దాం. ఓకే, నాకేం సరదా కాదు ఇవన్నీ చెప్పడానికి. ప్రతి క్షణం నా గుండెలో రగులుతున్న మంట చెప్తున్నాను మీకు. అది మీరు విని మీకు అనుకూలం అనిపిస్తే తీసుకోండి, లేదు అదంతా సోది అనుకుంటే వదిలేండి, దాని ప్రాబ్లం లేదు దాంట్లో. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఎందాక తీర్పు తీర్చకయుందువు. కొందరు ప్రతి భక్తులందరూ క్షమాపణ ఏం కోరుకోవట్లేదు. క్షమించే ప్రభువా, నన్ను ఇంత అన్యాయం చేశాడు కదా, క్షమించే ప్రభువా. నువ్వు క్షమించేస్తావు, చచ్చిపెట్టాడు క్షమించేస్తాడేమో కానీ ఏ తల్లికి కడుపు కోత మిగిల్చాడో ఒక భర్త, అర్థమైందా? కూతురుని చంపేసి ఆ తల్లి క్షమిస్తుందా? కూతురు క్షమిస్తుందేమో, నా భర్తే కదా,
చచ్చినా బతికినా ఆడి కాళ్ళ దగ్గర ఉంటాను అనుకున్నాను కాబట్టి పర్లేదు. కానీ కడుపు కోత, గుండె కోత ఎంతమందికి అయితే ఉందో వాళ్ళు గుండెలో మండుతున్న మంట అండి ఇది. అలా చచ్చిపోతున్న వాళ్ళు కూడా చచ్చిపోతూ గుండెల నిండా మండుతూ నా పిల్లలేమైపోతారు, నేను చచ్చిపోతాను, నా పిల్లలేమైపోతాను చచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు పైన. నేను ఎలా చచ్చిపోయాను ప్రభా నాకు చెప్పు, అసలు నేను రెడీ కాదు, నా పిల్లలు చిన్నవాళ్ళు, నా భార్య ఏమైపోతుంది, వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. అక్కడ జవాబేమొచ్చింది చదవండి, జవాబేమొచ్చింది? ఏమన్నాడు ప్రభు? తెల్లని వస్త్రం ఎందుకు ఇచ్చాడో తెలుసా? స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. నా చూడండి, స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. తెల్లని వస్త్రం ఎందుకు ఇచ్చాడో తెలుసా? మరియు వారి వలనే ఒకసారి జనరల్గా క్రైస్తవుని లక్షణం ఏంటి? క్షమించాలి, సహించాలి. అదే క్రైస్తవ గుణం కదా. కానీ వాళ్ళు క్షమించలేదు, ప్రతీకారాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. ప్రతీకారం కోరుకున్నారు. లెక్క ప్రకారం క్రైస్తవుని లక్షణం నీలో లేదు, క్రీస్తు లక్షణం నీలో లేదు, అసలు మార్మోన్స్ ఉందా అని అంటాం. రకరకాలుగా నిందలు, దోషాపరోపణ చేసేస్తాం. కానీ అక్కడ యేసు వాళ్ళకి తెల్లని వస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, మీ ప్రార్థనలో న్యాయం ఉందని, మీరు నిర్దోషులు, ఈ ప్రార్థన చేసినా జనం మీదకి, లోకం మీదకి తీర్పు రావాలని మీరు కోరుకున్న దాంట్లో న్యాయం ఉంది అబ్బాయ్ అని తెల్ల బట్టలు ఇచ్చాడు వాళ్ళకి, మీరు నిర్దోషులు అని. మీ వలనే, వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడి. చంపబడాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, నరకబడాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, తొక్కిబడాల్సిన వాళ్ళు ఉన్నారు. లెక్క ఉంది ఇంకా చాలామంది. ఆగండి ఆ లెక్క పూర్తయ్యే వరకు ఒక్కసారి ఆగండి నాన్న. ఇదిగో ఈ తెల్లని వస్త్రాలు వేసుకొని మీరు విశ్రాంతి పొందండి. విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా? పరలోక రాజ్యంలో అడుగు పెడితేనే విశ్రాంతి. వీళ్ళు బయట ఉండగానే దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు. నేను చూసుకుంటాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చూసుకుంటాను, మీరు హాయిగా నేను చూసుకుంటా కదా, నేను చూసుకుంటాను అని దేవుడు అన్నాడంటే ఇప్పుడు తీర్పులు వస్తాయా రావనుకుంటున్నారా? ఎవరి మొరలో దమ్ముందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో దేవుడు మంట 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 పుట్టిస్తూ మాట్లాడిన మాటలు ఇవి నేను చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ 23వ అధ్యాయం 23వ అధ్యాయము 33 నుంచి చదవండి. సర్పములారా, సర్ప సంతానము, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఏమంటారు? హేబేల్ ఎక్కడా, జకర్యా ఎక్కడా? ఎక్కడి నుంచి లెక్కెట్టుకున్నాడు దేవుడు? చూసారా? వదిలేస్తానా అన్నట్టే కదా. ప్రభు సారీ, ఎక్స్క్యూజ్ మీ ప్రభు, మీరు హేబేల్ వరకు ఎందుకు వెళ్తున్నారండి? మధ్యలో జలప్రలయం వచ్చి అంత పోయింది కదా సార్, మీరు ఆల్రెడీ తీర్పు అయిపోయింది కదా, మీరు నోవా నుంచి లెక్క పెట్టండి సార్. మరి గౌరవం అండి ప్రభు, ఆ పాత అంతా తవ్వుతూ వెళ్ళండి ప్రభు, మీరు సారీ ప్రభు ఇప్పుడు చెప్పండి సార్, మీరు మన నిన్న మనం చేసిన పాపం అంటే ఓకే, కానీ అక్కడ నుంచి లెక్కెట్టుకుంటే అన్యాయం కదా అంటే ప్రభు నేను వదిలేస్తానా? హేబేల్ నుంచి మొదలుకుంటూ వస్తా. ఈ రక్తాపరాధం ఈ తరమ వారి మీదకి మోపుతాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇంకేం మంచి భవిష్యత్తు వస్తుందని మీరు అనుకుంటున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా కామన్ సెన్స్ ఉపయోగించండి. ప్రార్థన చేస్తే ఒకటే, నాశనం రాకుండానే జనాలు రక్షించబడేలా చేయి ప్రభువా, సువార్త నమ్మేలా చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రార్థన. క్షేమ సమాధానాలు ఏమి లేవు. రక్షణ కార్యం ఏదైనా ఉంటే చూసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సంఘానికి కానీ పరిచర్కి కానీ క్షేమ సమాధానాలు భూమి మీద అయితే ఏమి లేవు. అన్యజనులకు కూడా క్షేమ సమాధానాలు ఏమి లేవు. మనం రక్షించబడ్డామా? ఇదే ప్లస్ పాయింట్. రక్షించబడి పేదవాళ్ళమా, ధనవంతులమా, రక్షించబడ్డామా లేదా అనేది క్వశ్చన్. ఆరోగ్యవంతులమా, రోగులమా, అది కాదు పాయింట్. సో రక్షించబడ్డామా లేదా అనేది క్వశ్చన్ ప్రియులారా. అప్పుల పాలయ్యమా లేకపోతే డబ్బు బాగా ఉందా, ఇది కాదు క్వశ్చన్ ప్రియులారా. రాకడలో ఎత్తబడడానికి సరి అయిన రక్షణ,
సరి అయిన సహవాసం, సరి అయిన ఉపదేశము, సిద్ధపాట్లు ఉన్నామా లేదా, దాని కొరకు ప్రాకులాడాలి. కానీ ఏ క్షేమము లేదు. నా మాట వినండి. భయంకరమైన యాసిడ్ వర్షాలు పడబోతున్నాయి. నా మాట వినండి. పంటలు పండవు, వర్షాలు పడవు. పడితే యాసిడ్ వర్షాలు పడతాయి, కిరోసిన్లు పడతాయి, కెమికల్స్ పడతాయి, తిండి తిప్పలు ఉండవు. ఆ వెండి బంగారాలు ఉంటాయి మొత్తం మెడ నిండా. తింటారా వెండి బంగారాలు? భూములు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, అవి తింటారా? ఇంకో 10 సంవత్సరాల్లో ప్రభు రాకపోతే భూమి మీద బతకడం కంటే దరిద్రం ఇంకోటి లేదు. తినదిన్న గండం నూరేళ్ళ ఆయుష్ అంటారు. బండి వేసుకుని వెళ్తే యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయింది. అలాగా కాలు కట్టేయించుకొని ఇంటికి వస్తుంటే భార్య నడుము ఇరిగిపోయింది, ఏదో యాక్సిడెంట్ అయిపోయి. నడుము కట్టేసుకుని తలకాయ పగిలిపోయింది ఇంకొకటి వరకు. ఏమని పెద్ద తెలుసా? ఎందుకు ఈ సావు, ఒకసారి చంపేయి ఆయన అని ప్రార్థన చేస్తారు. చూసారా? దీన్ని దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటే రోజు సావత్తనే ఉంటుంది, బతికిపోతుంటారు, సావత్తనే ఉంటుంది, బతికిపోతుంటారు. దాన్ని బ్రతుకంటారు ఎవరన్నా? అదని దీవెనా? కళ్ళు కనబడకుండా, చెవులు కనబడకుండా, నాలుగు మొత్తం పొక్కేసి షుగర్ అయిపోయి, గుండె పని చేయకుండా, కిడ్నీలు పని చేయకుండా, యూరిన్ బయటికి రాకుండా, మోషన్ బయటికి రాకుండా, మెంగడానికి లేకుండా, తిన్నది అలగడానికి లేకుండా, చెవులు వినపడకుండా, కళ్ళు బతికే ఉన్నాడు. గుండె ఒకటే కొట్టుకుంది. ఎందుకు కొట్టుకుంది ఎవడు తెలియదు. అది బతికే ఉన్నాడండి దేవుని కృపను బట్టి. ఎందుకు? ఆ పరిస్థితుల్లో చావే ఆశీర్వాదం తెలుసా? స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రపంచంలో కరువున్న దేవుడు బతికించుకుంటాడు. అది కాదు టెన్షన్ మంది. హల్లెలూయా. చిన్న పాక వేసుకొని కూడా సేవకులు ఇక్కడ సేవ చేశారు, పెద్ద బిల్డింగ్లు కూడా సేవ చేశారు. ఇది కాదు మా టెన్షన్ ఇక్కడ. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా సేవ చేసాము, రోజు సస్తు బ్రతుకుతూ కూడా సేవ చేసామండి. ఇది కాదు ఇక్కడ టెన్షన్. గంజి నీళ్ళు తాగైనా సేవ చేసాం, బిర్యానీలు తినైనా సేవ చేసాం. ఇది కాదు టెన్షన్. విసనగరతో ఇసురుకొని సేవ చేసాం, ఏసీ రూమ్లో కూర్చొని సేవ చేసామండి. ఇది కాదు టెన్షన్ ఇక్కడ. కరెక్ట్ ట్రాక్లో ఉన్నామా లేదా అనేది టెన్షన్ ఇక్కడ. దారి తప్పిపోలేదు కదా కొంపదీసి, గురి తప్పిపోలేదు కదా ప్రభు కొంపదీసి. మొదటనున్న విశ్వాసము అంతము మట్టుకు చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారు యుందురు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.